కాపాడుకోవాలి. అరే ఒకటి ఉంచాయి బాబు. ఏంది నువ్వు మా నాయకుడు వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. ఈరోజు వన్ టౌన్ ప్రాంతంలో మన జిల్లా పార్టీ సెక్రటరీ గడి సురేష్ గారికి, అదేవిధంగా సహాయ సెక్రటరీ జమ్ముల జితేంద్ర గారు కొత్త నూతన కమిటీగా జిల్లా మహాసభలో ఎన్నిక కావడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు వన్ టౌన్ పార్టీలో కార్యవర్గ సభ్యులు, జిల్లా కౌన్సిల్ సభ్యులు, మహిళా సంఘం అందరికీ సన్మాన కార్యక్రమం వన్ టౌన్ ప్రాంతంలో చేపట్టడం జరిగింది. ఇది నగర పార్టీ ఆమోదంతో చేయడం జరిగింది. భవిష్యత్తు కాలంలో కూడా ఈ వన్ టౌన్ ప్రాంతంలో జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపుల మేరకు తూచా తప్పకుండా అన్ని కార్యక్రమాలకి పెద్ద ఎత్తున మేము పాల్గొంటామని చెప్పి జిల్లా సెక్రటరీ, సహాయ సెక్రటరీ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మా ఏరియాలో కూడా ఏ సమస్యలు ఉన్నా, ఏదున్నా మీ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ భాగం హేమంతరావు గారు, అదేవిధంగా జానమియా గారు, మల్లేష్ గారు, మా కార్పొరేటర్ క్లైమెంట్ గారు, ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు కొండయ్య, నాగేశ్వరరావు, మల్లేషు, మనకి ఇక్కడ ఉన్నటువంటి యాకూబు, నాగేశ్వరరావు అన్న, ఈ స్థానిక కమిటీ అందరికీ ఈ సందర్భంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది మొట్టమొదటిగా జిల్లా మహాసభ జరిగిన తర్వాత ఇది మంచి కార్యక్రమం ఇది అనుకోవాలి. కాకపోతే చిన్న లోపం ఏం జరిగిందంటే టౌన్లో స్టీరింగ్ కమిటీ అనేది ఉన్నది, అందరికీ అకస్మాత్తుగా పెట్టడం వల్ల చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని జిల్లా పార్టీ ఒక్కసారి మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుతా ఉన్నాం నిర్మాణంగా. కాబట్టి ఈ జిల్లాలో మహాసభలు కానీ ఏవైనా ఈ ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి సమస్యల పట్ల వన్ టౌన్ పార్టీ కానీ, జిల్లా పార్టీ కానీ, ఇవాళ మీకు చిన్న విషయం చెప్తున్నా, కొత్తగూడెం గ్రామ ప్రాంతంలో ఇవాళ ఏదో ఇంద్రమ్మ రాజ్యం కానుంచి పట్టాలు ఇచ్చినటువంటి భూముల్ని ఇవాళ గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని వాళ్ళు ఏదో భవనాలు కట్టాలని ఆ యొక్క రైతాంగాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఇచ్చేస్తున్నారు. దాని మీద మొట్టమొదటిగా నేను జిల్లా సెక్రటరీకి, కమిటీకి మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ నగరంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, వీటి మీద కూడా ఒక పెద్ద ఎత్తున ఆ డబుల్ బెడ్రూమ్లో కూడా సర్వే చేశారు, కానీ వాటిలో సరైన క్లారిటీ లేదు, సరిగ్గా సంబంధించిన పేదవాడికి అయితే రాలేదు. వాళ్ళ గ్రూపుల్లో కమిటీలు వేసుకొని వాళ్ళు రాసుకున్న వారికి వచ్చింది తప్ప ఇక్కడ ఉన్న ప్రజానికానికి అయితే రాలేదు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దీని మీద నగర పార్టీ వారు ఒకసారి పెద్ద ఎత్తున మరొకసారి ధర్నా పెట్టాలని నేను తెలియజేసుకుంటూ ఇప్పుడు